హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆత్మీయ భవాని. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను సోషల్ మీడియాలో పోస్టింగుల గురించి మాట్లాడడానికని వచ్చానండి. సోషల్ మీడియా గురించి, వాట్సాప్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో. అందరూ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్స్ అనుకుంటూ అందరం యాక్టివ్గా ఉన్నామండి. అయితే ఈ సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు కానీ, సాంఘికపరమైన విమర్శలు కానీ, తర్వాత వ్యక్తిగతంగా ఎవరి ఫొటోస్ కానీ ప్రదర్శించడం కానీ ఇటువంటివి జరిగినప్పుడు మన పోలీసు వారు ఒక హెచ్చరికని పంపించడం, పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగిందండి. సెక్షన్ 153A, సెక్షన్ 505, సెక్షన్ 66B కింద 5 ఏళ్ళు జైలు శిక్ష అటండి నేరం రుజువైతే. సెక్షన్ 295 సెక్షన్ కింద మినిమం 3 ఇయర్స్ జైలు శిక్ష ఉంటుందట. ఫ్రెండ్స్, ఇతరుల అనుమతి లేకుండా మనం ఎవరి ఫోటోని ఎక్కడా కూడా ప్రదర్శించరాదండి. వాళ్ళ గురించి వ్యక్తిగత విమర్శలు కూడా చేయకూడదు. అటువంటివి చేసినప్పుడు చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. మనల్ని మన యొక్క రక్షక భటులు ఎవరైతే ఉన్నారో రక్షక భట నిలయంలో మనల్ని కొద్ది రోజులు ఆతిథ్యం ఇస్తారటండి. అందువల్ల జాగ్రత్తగా ఉందామండి. తెలిసి తెలియక మనం ఏదో మనకి మంచి విషయంగా అనిపించినప్పుడు, లేకపోతే చాలా సెన్సేషనల్ న్యూస్గా అనిపించినప్పుడు ఇటువంటివి చాలా అత్యుత్సాహంతో చేస్తూ ఉంటాం కదండి. అందువల్ల ఫ్రెండ్స్, ఇటువంటివి ఏవైనా ఉన్నప్పుడు కొంచెం ఒక్క నిమిషం ఆలోచించేద్దామండి. తర్వాత అడ్మిన్కి కూడా మనం ఎవరైనా చేసిన ఈ యొక్క షేరింగ్ల వల్ల అడ్మిన్కి కూడా ఎఫెక్ట్ పడుతుందటండి. అడ్మిన్ది కూడా బాధ్యతేను. అంటే మనతో పాటు మన రక్షక భట నిలయంలో మనకి కంపెనీ ఇవ్వడానికి మన గ్రూప్ అడ్మిన్ కూడా ఉంటారట. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా మరి 2 గ్రూపులకి నేను కూడా అడ్మిన్గా ఉన్నాను. అందువల్ల ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఫార్వర్డ్ చేసేటప్పుడు మన గ్రూప్లో కొంచెం ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరంతా విజ్ఞులే, అటువంటివి ఏమీ ఫార్వర్డ్ చెయ్యరు. కానీ సేఫ్ సైడ్ నాకు తెలిసిన విషయాన్ని మన ఫ్రెండ్ చెన్నై గారు, మన ఆత్మీయులు నాకు ఈ యొక్క పేపర్ కటింగ్ని ఫార్వర్డ్ చేయడం జరిగిందండి. అక్కయ్య, ఈ విషయం మీకు తెలుసా? దీని మీద ఏదైనా వీడియో చేయండి అని కొందరు ఫ్రెండ్స్ కూడా నన్ను అడగడం జరిగింది. మీరు అనుకోవచ్చు, ఏమ్మా నువ్వు మీడియా గురించి ఇట్లా మాట్లాడుతున్నావు, నీ పైన ఎవరైనా విమర్శలు చేస్తే నువ్వు చర్యలు తీసుకున్నావా, లేకపోతే భవిష్యత్తులో తీసుకుంటావా అని మీరు అడగచ్చు. ఎందుకు తీసుకోమండి? నేను కూడా ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లని, నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి. కృష్ణుడు అంతటి వాడు, కృష్ణ భగవానుడే శిశుపాలుణ్ణి 99 తప్పుల తర్వాత సుదర్శన చక్ర ప్రయోగంతో అంతమొందించాడండి. అందువల్ల ఆఫ్టర్ ఆల్ మానవ వనితని నేను ఎంతటిదాన్నండి. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనేది సామెత. మనకంటే సీనియర్స్ ఎట్లా ఉన్నారో వాళ్ళని చూసి కొన్నైనా నేర్చుకోవాలి కదండి. ఆటోమేటిక్గా అత్యుత్సాహం వస్తుంది కదా. అందులో గురువులు ఏంటంటే ప్రతిదీ కాపీ చెయ్యండి, కాపీ పేస్ట్ అని గురువు శిష్యులకు బోధిస్తాడు మంచి విషయాల్ని. సో అటువంటి బోధనా వృత్తిని స్వీకరించిన నేను ఇంకొక టీచర్స్ని ఫాలో చేయకుండా ఉండలేను కదండి. అందువల్ల మన శ్రీకృష్ణ భగవానుడు పాలసీలో ఏదైతే 100 తప్పులు ఉన్నాయో, మనకైతే ఇప్పుడు కలియుగం కదండి. 100 తప్పులు అప్పుడంటే ఏదో ద్వాపరయుగం కనుక ఆయన 100 తప్పులు కాసాడేమో, 99 తప్పులు కాసాడేమో. ఇదంతా స్పీడ్ రాకెట్ యుగం అండి. ఒక తప్పుకి కూడా ఓర్పు వహించే రోజులు కావు ఇది. అందువల్ల ఏంటంటే కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం థింక్ బిఫోర్ యూ డూ అంటారు కదండి, ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటామండి. అందువల్ల ఫ్రెండ్స్, మీరు కూడా ఈ సోషల్ మీడియాలో వివిధ వీడియోలను షేర్ చేసేటప్పుడు అవేర్నెస్ కలిగి ఉండండి. సెక్షన్ 153A, 505, 66B అండ్ 295, ఇది కూడా 295 అన్నది కూడా మినిమం 3 ఏళ్ళు జైలు శిక్ష అండి. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదండి. డబ్బుతో నేను ఏదైనా కొనేస్తాను అనుకోవచ్చు. అందువల్ల ఏంటంటే డబ్బుతో అన్నీ కొనలేమండి, ముఖ్యంగా చట్టాన్ని కొనలేము. అందులో ప్రజెంట్ సిచ్యువేషన్లో మల్టీమీడియాలో మనం ఏదైనా ఒక్కసారి మన యొక్క నోరు జారడం కానీ, ఒక వీడియోని కానీ రిలీజ్ చేయడం కానీ జరిగిందనుకోండి, అది ఎక్కడైనా సరే మనకి ముప్పు తెస్తుంది. చిన్న సైజు నిప్పులాగా అనమాట.
నిప్పు చిన్నదైనా కూడా ఆ, ఆకులు పచ్చిగున్నప్పుడు ఆగొచ్చండి. కానీ ఎండుటాకులు ఒక్కటి దొరికింది అనుకోండి, ఆ నిప్పు మొత్తం వనాలు వనాలు కూడా కార్చిచ్చు అంటారు. అమెరికాలో ఫారెస్ట్ తగలబడిపోతూ ఉంటుందండి. దాన్ని ఏరోప్లేన్లో వాటర్ పంపించి కూడా కంట్రోల్ చేయలేకపోతూ ఉంటారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ అవేర్నెస్ తెలుసుకోండి. మీరు కూడా ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఎవరు? ఆత్మీయ భవానీ.